ఇండియా ప్రైడ్. సో మన ఇంటర్నేషనల్ లెవెల్లో కొలంబియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో సో క్లీన్ స్వీప్ చేసింది ఇండియా. 5 స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారో 5 స్టూడెంట్స్ 5 గోల్డ్ మెడల్ అయితే మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో మన ఇండియా ఆ ఇంటర్నేషనల్ వేదిక పైన ఇండియా యొక్క తెరంగేటర్ వేసి వచ్చారనమాట. సో మన ఇండియన్స్ అందులో వేదాంతు స్టూడెంట్ కూడా గోల్డ్ మెడల్ ఆ సాధించిన 5 మెంబర్స్ లో ఒకరు కావడం అనేది ఇది మేము చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే నేషనల్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, నేషనల్ లెవెల్లో మన ఇండియా యొక్క రిప్రజెంటేషన్ కావచ్చు, కాంట్రిబ్యూషన్ కానీ ఏదైతే ఉందో అందులో వేదాంతు ఉండడం అనేది చాలా చాలా గర్వకారణంగా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో టు షేర్ విత్ మీతోటి ఇది షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ ముందరికైతే రావడం జరిగింది. సో రిద్దేశ్ మీకు ఆల్రెడీ తెలుసు, మన జై మెయిన్స్ అడ్వాన్స్ లో వేదాంతులో ద బెస్ట్ ర్యాంక్స్, బెస్ట్ పర్సంటైల్ సాధించాడు. చాలా సార్లు మీకు రిద్దేశ్ ని చూపించాను అనమాట. సో రిద్దేశ్ మన వేదాంత్ స్టూడెంట్ ఒక రేంజ్ లో చేస్తున్నాడు అని చెప్పి మనకు ఆల్రెడీ అడ్వాన్స్ లో కూడా ఆల్ ఇండియా 18th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో మన పిల్లాడు తీసుకురావడం జరిగింది. ఆ రిద్దేశ్ ఆల్ ఇండియా లెవెల్లో 5 మెంబర్స్ వెళ్తే తను వెళ్ళాడు, అందులో తను కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇది ఫస్ట్ టైం కాదు రిద్దేశ్కి, ఇది సెకండ్ టైం కంటే ముందర థర్డ్ టైం అనుకోవాలి. ఎందుకంటే తనకి ఒక 2025లో సిల్వర్ వచ్చింది ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో, తర్వాత ఇంటర్నేషనల్ లో గోల్డ్ వచ్చింది, మళ్ళీ 2026లో కూడా మళ్ళీ ఒకసారి గోల్డ్ వచ్చింది. సో తను జస్ట్ ఏదో అట్లా ఉత్తగా వెళ్ళి రాసి ఏదో ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 18 ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ కాదు. ఈ ఒలింపియాడ్ హిస్టరీ చూసుకుంటే తను ఏ రేంజ్ లో ఉన్నాడు అనేది మీకు అర్థమవుతుంది. సో లెట్ మీ షో యూ వన్స్ అగైన్. ఒకసారి నేను ఇదంతా కూడా మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో వేదాంతు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటున్నానంటే వేదాంతుస్ ప్రైడ్, ఇండియాస్ గ్లోరీ. రిద్దేశ్ స్ట్రైక్స్ గోల్డ్ అగైన్, వన్స్ అగైన్ రెండోసారి కూడా తను గోల్డ్ మెడల్ ని సాధించాడు IPHOలో. సో IPHO అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ అనమాట. దీంట్లో వెళ్ళడమే, పార్టిసిపేషన్ అనేది చాలా కష్టం, బట్ అక్కడికి పోయి కూడా గోల్డ్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. సో వేదాంతు టుడే ఒలింపియన్ టుమారో అని చెప్పి మన వాళ్ళు స్లోగన్ కూడా ఇస్తున్నారు. సో గోల్డ్ మెడల్ సాధించడం ఇది ఎక్కడంటే కొలంబియాలో జరిగింది, నిన్న జరిగింది. సో ఇందులో మన వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. 5 మెంబర్స్ వెళ్ళారు, 5 మెంబర్కి గోల్డ్ మెడల్ అనేది వచ్చేసింది అనమాట. అంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో రిద్దేశ్ మీకు ఎన్నిసార్లు చూపించాను మనోడు రిద్దేశ్. సో చాలా తెలివిగల స్టూడెంట్, మీరు కూడా అవ్వచ్చు ఇలాగా. సో మీరు ఒకవేళ కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే రిద్దేశ్ లాగా మీరు కూడా రేపు ఈ రేంజ్ లోకి వెళ్ళొచ్చు. సో రిద్దేశ్ స్ట్రైక్స్ గోల్డ్ అగైన్ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ IPHO 2026. సో గోల్డ్ మెడల్స్ తనకి ఏమేమి వచ్చాయి ఒకసారి చెప్తాను చూడండి. 2026లో నిన్న జరిగిన IPHOలో 2026లో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది. అంతకు ముందు 2025లో కూడా IPHOలో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది. అదే ఇయర్ తనకు APHOలో ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో కూడా తనకు సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ తను JEE అడ్వాన్స్ లో ఆల్ ఇండియా 18 ర్యాంక్ కూడా సాధించాడు. సో ఇవన్నీ కూడా తన ర్యాంక్స్ అని చెప్పుకోవాలి. బట్ వేదాంత్కి ఇవే కాదు ర్యాంక్స్, చాలా వచ్చాయి. రిద్దేశే కాదు, చాలా మంది కూడా ఒలింపియాడ్స్ లో మంచి ర్యాంక్స్ తీసుకొని వచ్చారు. సో అవి కూడా 1 by 1 మనం మాట్లాడుకుందాం. సో వేదాంతు స్ప్రైడ్ ఇండియాస్ గ్లోరీ, రిద్దేశ్ స్ట్రైక్స్ గోల్డ్ అగైన్. 56th ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో 2026 సంబంధించిన దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ కూడా పూర్తి స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక్కడ నిల్చున్నాడు రిద్దేశ్ సెంటర్ లో. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మన వాళ్ళు ఇండియా పతాకాన్ని గర్వంగా ఎగరవేస్తున్నారు. అందులో మన వేదాంతు స్టూడెంట్ ఉండడం అనేది మన వేదాంతులో ఉన్న వేదన్స్ అందరికి కూడాను ఇది ఒక గర్వకారణంగా చెప్పుకోవాలి. సో ఆల్ 5 ఇండియన్ స్టూడెంట్స్ ఓన్ గోల్డ్. 5 వెళ్ళారు, 5 గోల్డ్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. సేమ్ ఇట్లా మనకి 8 years బ్యాక్ జరిగింది, 8 సంవత్సరాల క్రితం ఇట్లా జరిగింది. వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ గోల్డ్ విన్ రావడం అనేది ఇది ఆఫ్టర్ 8 years జరిగింది అనమాట ఇండియాలో. సో ఇండియా ఫినిష్డ్ ఎట్ జాయింట్ ర్యాంక్ #1 ఇన్ ద వరల్డ్ లో నెంబర్ 1 గా నిలిచింది. దీని ద్వారాగా ఇండియా 5-year గోల్డ్ స్వీప్ ఎట్ IPHO కేమ్ ఇన్ 2018. అంటే దాదాపుగా 8 years బ్యాక్ వచ్చింది అనమాట, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ మీరు ఒకవేళ చూసుకుంటే టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట ఇది, ద వరల్డ్స్ టఫెస్ట్ స్టేజ్ ఫర్ ద స్కూల్ ఫిజిక్స్. ఒకవేళ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ అనమాట. సో చాలా ప్రెస్టీజియస్ గ్లోబల్ ఫిజిక్స్ కాంపిటీషన్ ఇది స్కూల్ స్టూడెంట్స్ కి. ఈచ్ కంట్రీ సెండ్స్ ఓన్లీ ఇట్స్ టాప్ 5 ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ నేషనల్ సెలెక్షన్ రౌండ్స్. అంటే నేషనల్ లెవెల్లో సెలెక్షన్స్ రౌండ్స్ అన్ని అయిపోయిన తర్వాత 5 మాత్రమే పంపిస్తారు.
అలా ఎవ్రీ కంట్రీ నుంచి 5 మెంబర్స్ వస్తారు. అలా మన ఇండియా నుంచి 5 మెంబర్స్ పోయి 5 మెంబర్స్ గోల్డ్ తీసుకురావడం అనేది అసలు మామూలు విషయం కాదు. సో ఇందులో మన రిద్దేశ్ కూడా ఉన్నాడు, వేదాంత్ కూడా ఉంది. స్టూడెంట్స్ కంపీటెడ్ ఫ్రమ్ 87 కంట్రీస్, 381 స్టూడెంట్స్ పాల్గొన్నారండి ఈ ఫిజిక్స్ ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ లెవెల్. దాంట్లో 381 స్టూడెంట్స్ పాల్గొన్నారు. అందులో మన వాళ్ళు 5 మెంబర్స్, 5 మెంబర్స్కి 5 మెంబర్స్ గోల్డ్ వచ్చింది. సో ఇండియా ఫినిష్డ్ జాయింట్ ర్యాంక్ 1 ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ ర్యాంక్లో రావడం అనేది గ్రేట్ ఇది. సో 2018లో ఒకసారి ఇట్లా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది అనమాట. ఇప్పుడు నిన్ననే జరిగింది ఇది. సో మన వాళ్ళు ఆల్రెడీ మీకు చూపించాను కదా, అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద నిల్చొని ఇండియా పతాకాన్ని ఎగరవేస్తూ బహుమతిని తీసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్. సో విన్నింగ్ వన్స్ ఈజ్ ఎ బ్రిలియంట్ ఇయర్, విన్నింగ్ ట్వైస్ ఈజ్ ఎ మెథడ్. అంటే ఏదో లక్లో వచ్చిందని కాదు, ఈ విధంగా మనకి వేదాంతలో 2023లో వచ్చింది, 2025లో 2 వచ్చాయి మెడల్స్, 2026లో వచ్చింది, ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయడం అండ్ వాళ్ళకి ఇచ్చే కోచింగ్ ఏదైతే వేదాంత నుంచి ఉందో అది సూపర్ కోచింగ్ ఉండడం వల్ల పిల్లలందరూ కూడా మన ఒలింపియాడ్స్లో అసలు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. 2026లో ఇప్పుడు మనకి ఐపీహెచ్ఓలో గోల్డ్ వచ్చింది, తర్వాత ఐపీహెచ్ఓ 2025లో కూడా మనకి గోల్డ్ వచ్చింది, తర్వాత ఏపీహెచ్ఓలో ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో 2025లో సిల్వర్ వచ్చింది. అంతకుముందు తనకి ఇప్పుడు తను చూస్తే జేఈ అడ్వాన్స్లో 18 ర్యాంక్ కూడా వచ్చింది. ఒకవేళ మనం ఓన్లీ ఒలింపియాడ్స్ కనుక చూసుకుంటే మనకి 2023లో కూడా ఒలింపియాడ్లో వచ్చాం, మనం 2025లో కూడా వచ్చాం, 2026లో కూడా వచ్చాం. 2025లో అయితే 2 వచ్చినాయి, ఐపీహెచ్ఓ గోల్డ్ వచ్చింది, ఏపీహెచ్ఓ సిల్వర్ కూడా వచ్చింది అనమాట. సో కాబట్టి వేదాంతలో ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ చెప్పే టీచర్స్ ద్వారాగా వాళ్ళు ఈ హై లెవెల్లో ఉన్న కాంపిటేటివ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న దానికి వెళ్ళగలుగుతున్నారంటే సో చాలా మంది మెంటర్షిప్ అనేది దీనికి మెయిన్ రీజన్. సో రిద్దేశ్ అనే ఈ స్టూడెంట్ ఒలింపియాడ్ ఫిజిక్స్ ఎంటైర్లీ విత్ వేదాంత్ ఒలింపియాడ్ స్కూల్. అంటే ఇక ఒలింపియాడ్కి కేవలం వేదాంత్ నమ్ముకొని వేదాంత్ ద్వారాగానే కోచింగ్ తీసుకున్నాడు. సో అండర్ క్లోజ్ డెడికేటెడ్ మెంటర్షిప్ ఆఫ్ చందన్ సాయిని సార్. సో ఈయన చందన్ సాయిని సార్ అనే ఒక టీచర్, ఫిజిక్స్ టీచర్ మా వేదాంత్లో. ఈయన ఒక మంచి ఫ్యాకల్టీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. మీకు యూట్యూబ్లో కనపడాడు. ఈయన యూట్యూబ్లో ఉండే ఫ్యాకల్టీ కాదు, మాకు ఇంటర్నల్గా ఫ్యాకల్టీస్ ఉంటారు. సో ఆ ఫ్యాకల్టీ అనమాట చందన్ సాయిని సార్. ఈయన పూర్తిగా ఈ ఫిజిక్స్ని ఈ అబ్బాయికి బాగా నేర్పాడు అనమాట. 3 ఇయర్స్ నుంచి, 3 సంవత్సరాల నుంచి తను కోచింగ్ ఇస్తున్నాడు. కాబట్టి తను 3 times అంటే ఏపీహెచ్ఓలో ఐపీహెచ్ఓ 2025 అండ్ ఐపీహెచ్ఓ 2026లో గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది కంటిన్యూస్గా నాట్ ఏ జోక్. అండ్ అలానే తనకి 100కి 100 మార్క్స్ అంటే 100% దీంట్లో జేఈ ఫిజిక్స్లో రావడం జరిగింది. అడ్వాన్స్లో 120కి 120 రావడం జరిగింది తనకి. అంటే హై లెవెల్లో తనకి ఫిజిక్స్ అనేది చెప్పడం జరిగింది. సో 1 mentor 1 system, all this Olympiad physics 1 classes 1 test advanced content came from Vedantu guided by Chandan Saini. తను చెప్పాడు అనమాట ఈ విషయాలు. సో క్లాస్ లెవెల్లో 4 hours in a day, డైలీ 4 గంటలు చదువుకునేవాడట. నియర్లీ 4 hours ఆఫ్ ఒలింపియాడ్ ఫిజిక్స్ డైలీ ఆన్ టాప్ ఆఫ్ హిస్ కంప్లీట్ జేఈ ప్రిపరేషన్ షెడ్యూల్. తర్వాత క్లాస్ 2 వచ్చేసి ద 9 PM క్లాసెస్, అంటే 9 PMకి క్లాసెస్ జరిగాయి ఆన్లైన్లో, వాటిని పూర్తిగా అటెండ్ అయ్యేవాడు. ఆఫ్టర్ ఎ ఫుల్ డే ఆఫ్ జేఈ ప్రెప్, లైవ్ వేదాంత్ ఒలింపియాడ్ క్లాసెస్ ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే at 9 PM, వర్కింగ్ లేట్ ఇంటూ ద నైట్. అంటే 9 PMకి సపరేట్గా తను మార్నింగ్ మొత్తం ఏమో జేఈకి చదువుకునేవాడు, ఈవినింగ్ ఏమో 9కి ఒలింపియాడ్ క్లాస్ జరిగే వాటికి కూడా అటెండ్ అయ్యాడు అనమాట. సో ఈ విధంగా తను హార్డ్ వర్క్ కూడా చేశాడు. అండ్ ఫిజిక్స్ ఇక్కడ చెప్పే టీచర్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పడం, చందన్ సాయన్ సార్ అనే ఆయన చాలా అద్భుతంగా చెప్పడం వల్ల తను ఫిజిక్స్లో కూడా రాణించగలిగాడు. సో ఇద్దరు స్టూడెంట్స్ 3 IPHO గోల్డ్స్ అనమాట, 1 ప్రోగ్రామ్. సో ఇక్కడ 2023లో వచ్చింది, 2025లో 2 వచ్చాయి, 2026లో కూడా గోల్డ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ గోల్డే వచ్చింది, ఇక్కడ కూడా గోల్డే వచ్చింది. సో అది అంత ఈజీ కాదు. 2023లో గోల్డే, 2025లో గోల్డే, ఐపీహెచ్ఓలోనే మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో, 2026లో కూడా గోల్డ్. ఒక స్టూడెంట్ కాదు, తనేమో ధ్రువ్ అలోప్ షా. దీన్ని కూడా నేను 2023లో తన గురించి కూడా చెప్పాను. ఇక్కడ రిద్దేశ్, ఇక్కడ కూడా రిద్దేశ్. సో ఈ విధంగా అద్భుతమైన రిజల్ట్స్ని వేదాంత్ సాధించింది. సో అందులో నేను పార్ట్ అవ్వడం అనేది నాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో పిల్లలు కూడా, మీకు నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ని కేవలం మనం ఏదో ఒకటి నేర్చుకుందాంలే, మామూలుగా నేర్చుకొని ఏదో రాసేద్దాంలే అని అట్లా కాకుండా కొంచెం మీరు ఏంటంటే దీని మీద అవగాహన తెచ్చుకొని నాలెడ్జ్ని పెంచుకొని చదువుకోండి. వాట్ ఓన్లీ ఫిజిక్స్, మ్యాథ్స్, ఐఎంఓస్ కూడా ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా ఒక రేంజ్లో మీరు సబ్జెక్ట్ని కనుక నేర్చుకుంటే నాట్ ఓన్లీ ఒలింపియాడ్స్, మీరు జేఈ ఇప్పుడు తనకి ఆల్ ఇండియా 18 ర్యాంక్ వచ్చింది.
కన్సిస్టెంట్గా తను వర్క్ చేస్తున్నాడు, హై లెవెల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి తనకి కన్సిస్టెంట్గా అన్నిట్లో ఏ ఎగ్జామ్లో చేయబెట్టినా కానీ ఆ ఎగ్జామ్ని గెలికి పడేస్తున్నాడు. హై లెవెల్ అంటే ఇక మామూలు లెవెల్ కాదు, ఉంటే హై లెవెల్కి వెళ్తున్నాడు అనమాట. సో ఆ విధంగా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వేదాంతలో. మీరు కూడా అందులో ఒక రేంజ్లో బాగా అభివృద్ధి చెందాలి, మన పిల్లలు కూడా అందరు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వేదాంతం మీ ఎప్పటికి కూడా మీ అందరికి కూడా తోడుగా ఉంటుంది. 100% మనం సాధిద్దాము. సాధించడం అనేది కేవలం కష్టపడితే అంటే డబ్బులున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. సో మనం రకరకాల విధాలుగా డబ్బులు మన దగ్గర ఉన్నా లేకపోయినా, ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మీకు అందుతుంది కాబట్టి మీరు 100% అనుకునేది సాధించడానికి మీకు వేదాంతం ఎల్లవేళ మీకు తోడుగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరందరూ కూడా నెక్స్ట్ మీరు పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో, అది జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, వెబ్సైట్ ఎగ్జామ్ కావచ్చు, బిట్సాట్ విట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు నెక్స్ట్ పెట్టుకున్న గోల్ని మనస్ఫూర్తిగా దాన్ని నమ్మి నా వల్ల అవుతుంది అని చెప్పి ముందరకు అడుగు వేయండి. దాన్ని నిరంతరం వర్క్ చేస్తూ ఉండండి. ఒక 2 రోజులు చేసా 3 రోజులు వదిలేస్తాను ఇట్లా కాకుండా నిరంతరం టువర్డ్స్ దట్ గోల్, ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని టువర్డ్స్ ఒకవేళ మీరు వర్క్ చేసుకుంటా పోతే డెఫినెట్లీ ఒకరోజు మీరు అనుకున్న గోల్కి మీరు చేరుకుంటారు. దాంట్లో మేము కూడా భాగం అవుతాం. వేదాంత్ కూడా ఎప్పటి కూడా వేదాంత తెలుగు జేఈ ఎస్పెషల్లీ నేను కానీ, నవీన్ సార్ కానీ, మన కృష్ణారెడ్డి సార్ కానీ, మేము అందరం కూడా మీకు ఎప్పటికూ తోడుగా ఉంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు వేదాంతు రిద్దేశ్. సో తనకు ఆల్ ఇండియా 18 అడ్వాన్స్తో పాటుగా IPHOలో ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ 2026లో 2025లో 2 సార్లు సాధించడం అనేది అదంత ఈజీ టాస్క్ కాదు. సో ఇండియా ప్రైడ్లో వేదాంత్ కూడా ఒక భాగం కావడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బాయ్ సీ యూ. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ ఛానల్లో క్వాలిటీ కంటెంట్ ఎప్పటికీ మీకు అందుతూనే ఉంటుంది ఫ్రీగా. థ్యాంక్ యూ.